UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి కొత్తగా 2 కొప్పర్తి ఓరవకల్లు నోట్స్ మనకి ఇచ్చిన విషయం తెలుసు. మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు అందిస్తున్న సహాయాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఇంకా డీటెయిల్గా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్తారని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అడిషనల్ స్టాఫ్ని మరి క్యాబినెట్ మినిస్టర్స్కి వారు ఆఫీస్లో అడిషనల్గా ఏదైతే ఇచ్చారో అవి కూడా రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే అత్యధిక వర్షభావం ఉండటం మూలంగా కొంత శాండ్ లభ్యత ఏదైతే అందుబాటులో ఉందో ఆ శాండ్ మొత్తం దాదాపు 47 లక్షల టన్నులు శాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందించాం. మరి ఈ అధిక వర్షాల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మరి 4-5 రోజులకి 1 వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ధరలు కూడా మార్కెట్లో తగ్గినాయని చెప్పేసి మరి మాకు సమాచారం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్తో, ఎందుకంటే 1 నెల 15 రోజులు పోతే డిఫరెంట్ ప్లేసెస్లో క్వారింగ్ కూడా మొదలుపెట్టి ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో శాండ్ ఉంటే ఆ శాండ్ను కూడా తీసుకోవచ్చు. ఆ శాండ్ తీసుకున్న దానికి బదులు ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలి, అసైన్మెంట్ ల్యాండ్స్ కానివ్వండి, పట్టా ల్యాండ్స్లో కనుక ఇసుక తీసుకున్నట్లయితే ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా, ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్, అదే గవర్నమెంట్ ల్యాండ్ రివర్స్లోనైతే ఫ్రీగా తీసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైతుకు కూడా ఏ విధంగా లాభం చేకూర్చు అనే దాని మీద కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో ఇప్పుడు తమ్మిలేరు చిన్న రివర్స్ లేదా వాగులు ఉంటాయో ఆ వాగుల్లో ఎడ్ల బండితో ఆ గ్రామాల అవసరం, ఆ చుట్టుపక్కల గ్రామాల అవసరాలు తీర్చడం కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాము. పెద్ద నదులు ఏదైతే ఇసుక క్వారింగ్ ఉందో అది 1 నెల 15 రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి రాగానే తప్పుకోకుండా ఇంకా సులభతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వికసిత్ ఆంధ్ర 2047 గురించి కూడా చర్చించడం జరిగింది. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసిన గత ప్రభుత్వం, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం నష్టపోయింది, వాటన్నిటిని చర్చించి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుని ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, చేతి వృత్తుల వారు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకునే ఒక విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దీనికోసం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసే లోపలే గ్రామ సభల ద్వారా కానివ్వండి, అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా డిబేట్ చేసి ప్రజల్లో విజన్, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాటి మీద ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళి మరి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఈ విజన్ 2047 వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ ఫైనలైజ్ చేసే లోపలే ఎక్కువగా చర్చించమని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రులకి దిశానిర్దేశం చేశారు. మనం చేస్తా ఉన్నాను. ఓకే, ఈరోజా దాని మీద కొంచెం చెప్పాము, తెలుసు అది కాదు. దాని మీద IIITని గత ప్రభుత్వంలో ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా
నాకు తెలియదు కాదు, మొత్తం ఇది చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. ట్రిపుల్ ఐటీని గత ప్రభుత్వం ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా వాడుకుంది. దాంట్లో ఎంప్లాయీస్ని ఇష్టం వచ్చిన రీతిలో అపాయింట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయించడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఒక వెరీ హైలీ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు పూర్తిగా అధోగతి పాలు చేశారనేది వాస్తవం. నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా విన్నాం. అదేవిధంగా దాంట్లో అక్కడ క్యాంటీన్ల గురించి, లేకపోతే విద్యార్థుల్లో అసలు సెక్యూరిటీ కూడా లేకోకుండా విద్యార్థులు ఏ విధంగా ఉంటుంది, ఒక క్యాంటీన్ తర్వాత ఫుడ్ ఏదైతే మెస్ ఉంటుందో మెస్లో కూడా క్వాలిటీ లేదని చాలా రకాలుగా సమాచారం వచ్చింది. ఇంతకుముందు కూడా న్యూస్ వచ్చింది. దాని మీద లోకేష్ గారు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నాకు కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద ఏం జరుగుతుంది పూర్తిగా తెలుసుకుని చేయమని చెప్పేసి, వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో అక్కడ ఈ మెస్లో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా నివారించి దాంట్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారు కూడా ఆదేశించడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.